హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తుతి, స్తోత్రము, మహిమ, ఘనత, ప్రభావము కలుగును గాక. చేరువచ్చిన ప్రియులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో వందనములు తెలియచేస్తూ ఉన్నాను. మీరందరూ క్షేమముగా, ఆరోగ్యముగా, సంతోషముగా, సమాధానముతో జీవించాలని ఆ ప్రభువారు నిత్యము కోరుతున్నారు. దైవ గ్రంథం బైబిల్ నుండి ఈ సమయంలో సామెతల గ్రంథం 19వ అధ్యాయము 25, 26 వచనాలు చదువుతాను. అపహాసకులు దండింపబడగా చూచి జ్ఞానము లేని వారు జ్ఞానము నొందుదురు. వివేకులను గద్దించినలా వారు జ్ఞానాభివృద్ధి నొందుదురు. తండ్రికి కీడు చేసి తల్లిని తరిమివేయువాడు అవమానమును అపకీర్తిని కలుగు చేయువాడు. దేవుని వాక్యములో అపహాసకులను దండించాలి. అపహాసకులను దండిస్తే దండింపబడగా చూచి జ్ఞానము లేనివారు జ్ఞానము నొందుతారు. కాబట్టి అపహాసకులను మనము గద్దించాలి, అదే సమయంలో దండించాలి. అందుకనే స్కూల్లో కానీ కాలేజీలో కానీ టీచర్ గారు పాఠం చెప్పేటప్పుడు పిల్లలు కొంతమంది వినకుండా వేరే అపహాస్యముతో కూడిన, అక్రమముతో కూడిన కార్యాలు చేస్తూ ఉంటారు. వారిని కనుక మనము దండించి గద్దించామనుకోండి, జ్ఞానము లేనివాడు జ్ఞానము నొందుతాడు. అరే, మనం ఇలాంటి పనులు చేస్తే మనకు కూడా ఇదే తప్పదు అని జ్ఞానం నొంది భయము కలిగి, బుద్ధి కలిగి జీవిస్తాడు. అపహాసకులను వదిలేసామనుకోండి, ఇంకా వాడు విపరీత బుద్ధితో పాడైపోతాడు. తద్వారా జ్ఞానము లేని వారు జ్ఞానమును పొందరు. అలాగే వివేకులను గద్దించినలా వారు జ్ఞానాభివృద్ధి నొందుతారు. అంటే సంగతులను అర్థం చేసుకునేవాడు. నన్ను ఎందుకు తిట్టారు, నన్ను ఎందుకు కొట్టారు, నన్ను ఎందుకు హెచ్చరించారు, నాకెందుకు బుద్ధి చెప్పారు, నన్ను ఎందుకు అలా వెళ్ళొద్దు, ఆగు అని అన్నారు అని ఎవరైతే గ్రహిస్తాడో వాడు ఏమవుతాడంటే అభివృద్ధి నొందుతాడట. అందుకని ఏమనుంది, వివేకులను గద్దించినలా వారు జ్ఞానాభివృద్ధి నొందుతారు. అపహాసకులను దండిస్తే జ్ఞానము లేని వారు జ్ఞానము నొందుతారు. వివేకులను గద్దించినట్లా వారు జ్ఞానాభివృద్ధి నొందుతారు. ప్రియులారా, గమనిద్దాం. అలాగే తల్లిదండ్రుల్లో చాలామంది పిల్లలు తండ్రికి కీడు చేస్తారు, తల్లిని తరిమేస్తారు. చాలా తప్పది. నీ తల్లిదండ్రులు నిన్ను కని చిన్ననాటి నుండి ఉగ్గుపాలతో పెంచి నీకు అన్ని విధాల క్షేమాన్ని కలుగు చేస్తూ, నీ కోరికలు తీరుస్తూ, నీ సమస్యలను పరిష్కరిస్తూ ఉంటుంటే నీవు తండ్రికి కీడు చేసి తల్లిని తరిమేస్తే నీ జీవితంలో మేలు పొందగలవా? పొందలేవు. అందుకే ఏమని రాయబడింది, అవమానమును అపకీర్తి కలుగు చేసుకుంటాడు. తండ్రికి కీడు చేసేవాడు తల్లిని తరిమేవాడికి అవమానం కలుగుద్ది. వాడి జీవితంలో ఎప్పుడూ అపకీర్తే. కాబట్టి ఆలోచించుకో, నిర్ణయాలు మీవే. అపహాసకుడిగా ఉండకు. అలాగే నీ జీవితంలో తండ్రికి కీడు చేయకు, తల్లిని తరిమి వేయకు.
వివేకము కలిగిన వాడిగా ఉండు, తద్వారా జ్ఞానాన్ని పొందు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదిస్తాడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు అయిన నమ్మకమైన మా దేవా, నీ వందనాలు. నీ మాటలు ప్రజల మధ్యలో ముద్రించి ఆశీర్వదించి జ్ఞాన హృదయం కలుగు చేసి మహిమ పొందమని నీ చేతులకు సమర్పిస్తూ యేసుక్రీస్తు వారి దివ్య నామములో స్తోత్రించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. చంద్రులారాయిలా దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి.